బ్యాక్ టు న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ యాజమాన్యాలు వ్యాపారాన్ని బంద్ పెట్టాయి. తాజాగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్ కొరతలాగే పెట్రోల్ డీజిల్ కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం కొనసాగుతూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ కాస్త పూర్తిగా గ్యాస్ పైన అయితే పడుతుంది. ఇప్పటికే దాదాపుగా గత 10 రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటళ్ళ యాజమాన్యాలు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ హోటళ్ళను అయితే క్లోజ్ చేయగా కొన్ని హోటళ్ళు మాత్రం కర్రల పొయ్యి సాయంతో అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇటు గ్యాస్ ఏజెన్సీల వద్దనైతే భారీగానైతే వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఓవైపు రోడ్లెక్కి కూడా ధర్నాలు చేస్తున్న సందర్భాలు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. గత కొద్ది రోజులే ఇటు గ్యాస్ కొరతతోటి ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ కొరతతో అయితే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఒక పెట్రోల్ బంకు వద్ద ఉన్నాను. దాదాపు చూడొచ్చు ఇప్పటికే ఈ బంకుకు సంబంధించి కూడా ఇటు పెట్రోల్ డీజిల్ సరఫరా లేకపోవడంతో అయితే నో స్టాక్ అయితే బోర్డు పెట్టిన ప్రస్తుతానికైతే నో స్టాక్ బోర్డు అయితే పెట్టారు. ఇటు బంకు యాజమాన్యాన్ని అడిగితే మాత్రం ప్రస్తుతానికైతే తమకు సప్లై లేదు, సప్లై లేని కారణంగానే నో స్టాక్స్ బోర్డ్స్ అయితే పెడుతున్నామంటూ వారైతే చెప్తా ఉన్నారు. అయితే ఇటు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కూడా పవర్ పెట్రోల్కు సంబంధించి ₹2.26 అయితే ఇటు రేట్లు అయితే పెరిగ్గా ఇండస్ట్రియల్ డీజిల్కు సంబంధించి కూడా ₹20 రేట్లు అయితే పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ సరైన సమయాన్ని కనుక పెట్రోల్ డీజిల్ రాకుంటే మాత్రం పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో వాహనదారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏమంటా ఉన్నారు? ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి పెట్రోల్ పోసుకోవడానికి ఏమంటా ఉన్నారు? మేము నిన్న సాయంత్రం వచ్చాము. నిన్న నో స్టాక్ బోర్డు ఉంది, ఈరోజు కూడా ఇప్పుడు వచ్చాము. నో స్టాక్ బోర్డు పెట్టేసారు. మరి ఏంటి ప్రాబ్లం అంటే మరి ఇరాన్ రష్యా అమెరికా యుద్ధం కృత్రిమ కొరత ఏర్పడుతుంది అంటారు. మరి అంటే ఇన్ని రోజులు గ్యాస్ అంటే ఇబ్బంది ఏం లేకుండే, ఎల్పిజి అంటే ఇండ్లకి వస్తుంది, కానీ పెట్రోల్ మాత్రం కొంచెం షార్టేజ్ అయిందని నిన్నట్టుండే కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగిందని తెలిసింది. నిన్న సాయంత్రం వచ్చాము, ఈరోజు వచ్చాము, అయినా పెట్రోల్ లేదా అంటున్నారు. మరి దీని మీద కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ట్రై చేస్తుంది, ఇంత పెద్ద ఇబ్బందులు కూడా చేస్తుంది. ఇంకొంచెం తీసుకొని ఈ యొక్క ప్రాబ్లం రాకుండా కూడా మేము చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ప్లస్ ఆయిల్ బంక్స్ వాళ్ళ యాజమాన్యం పైన కూడా ఉందని మేము అనుకుంటున్నాం. కొద్దిగా ఈ యొక్క ప్రాబ్లం రాకుండా తొందరగా సాల్వ్ అయ్యాలని మేము కోరుకుంటున్నాం. 2 డేస్ నుండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది పెట్రోల్. ఇప్పటికే గ్యాస్ కొరతతో అయితే ఇబ్బంది పడుతున్న జనాలపైన అయితే మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి దానికి కూడా ప్రతి చిన్న పనికి కూడా వాహనాలను అయితే ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పెట్రోల్ డీజిల్ కొరతతోటి ప్రస్తుతానికి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే వారైతే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఎక్కడ సామాన్య ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచాలి. డొమెస్టిక్ సిలిండర్లలో సరఫరాలో కొంత అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఆ అంతరాయం లేకుండా కూడా డొమెస్టిక్ సిలిండర్లను సప్లై చేయాలంటూ వారైతే కోరుతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి హోటళ్ల యాజమాన్యాలు అయితే పూర్తిగా హోటళ్లను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న వర్కర్లు కూడా రోడ్లపైన పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లను కూడా సప్లై చేయాలంటూ హోటళ్ల యాజమాన్యాలు కూడా కోరుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.